అందరూ కూడా సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో జస్ట్ ఒక అంచనా అంతే. ఆ తర్వాత యాక్చువల్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొత్తం 42 టేబుల్స్, 10 రౌండ్స్, 58 మంది అభ్యర్థులు. ఫర్గెట్ అబౌట్ దట్, ముగ్గురే ప్రధానమైన అభ్యర్థులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. హోరా హోరీ పోరు. ఇందాక నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రచారం, ముఖ్యమంత్రి అన్నే తానై ప్రచార తీరు, వ్యూహాలు, తీరుతెన్నులు, మంత్రులకి ఎమ్మెల్యేలకి బాధ్యతలు అప్పగించిన తీరు. ఇక బీఆర్ఎస్లో అన్నీ తానే కేటీఆర్ నడిపించిన విధానం. మొత్తం ఆయన అక్కడ సైన్యాధ్యక్షుడు. బీజేపీలో సరే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగారు, మరో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరిగారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో పాటుగా మిగతా నాయకులు తిరిగారు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ మొదటి నుంచి కూడా వెనకబడిపోయిందని వాళ్ళు కూడా తప్పక ఒప్పుకోవాల్సిన వాస్తవం. సో 2009లో ఏర్పాటైన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్కసారి గెలిచింది. తర్వాత 3 సార్లు కూడా మాగంటి గోపీనాథే టీడీపీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలవడం. 2023లో గెలిచిన తర్వాత 2025 జూన్లో వారు చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో అజరుద్దీన్, అంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా ఉన్న అజరుద్దీన్ అక్కడి నుంచి పోటీ చేశారు. వారు అక్కడ ఓడిపోయారు. ఎవరు? మాగంటి గోపీనాథ్ మీద పోటీ చేశారు. అలాగే లంకల దీపక్ రెడ్డి కూడా పోటీ చేశారు. ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ కూడా పోటీ చేశారు. కానీ గెలుపు గోపీనాథ్ వశమైంది. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయనడానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక పెద్ద నిదర్శనం. అప్పుడు అభ్యర్థిగా పోటీ చేసిన అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి, కేబినెట్ మంత్రి. మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఓట్లు 1,00,000 ఉండడంతో అనూహ్యంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం. అలాగే ఎంఐఎం అప్పటికే సపోర్ట్ చేసింది, అవుట్ రైట్ సపోర్ట్ ఉంది. కానీ మొత్తం ముస్లిం ఓటింగ్ అంతా ఎంఐఎం వెనకే ర్యాలీ అవుతుంది అని చెప్పడానికి ఏం లేదు. అందుకే ఇంకొక అవకాశం కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి, ఎక్కడ లూజ్ అండ్స్ వదలకుండా. సో నవీన్ యాదవ్ విషయంలో బీఆర్ఎస్ అనేక విమర్శలు, లేకపోతే ఆయన రౌడీ షీటర్ అని, ఇంకోటని ఏమన్నా కూడా బస్తీ ప్రజలు ఇవేం పట్టించుకోరు. ఇప్పుడు రౌడీ షీటర్లు, అవినీతి చేసిన వాళ్ళు ఇంకోళ్ళు లేరా? ఏడీపీ లెక్కలు చూస్తే దేశంలో పార్లమెంట్లో 100 మంది పైన ఉంటారు. అది కాదు, మనకి ఎవడు అందుబాటులో ఉంటాడు, మన సమస్యలు ఎవడు వింటాడు, మనం వెళ్తే ఎవడు టైం ఇస్తాడు, ఎవడు మన గురించి పట్టించుకుంటాడు అనేది మాత్రమే చూస్తారు. పైగా ఈసారి ఎన్నిక అభ్యర్థుల మీద కాదు జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ చూసి, అలాగే బీజేపీ ఎనివే మొదటి నుంచి నేను చెప్పినట్టుగా వాళ్ళకి కోపం వస్తే రావచ్చు, కానీ బీజేపీ పార్టీకి కానీ ఆ పార్టీ అభ్యర్థులకు కానీ మొదటి నుంచి వాళ్ళు 3వ స్థానం కోసమే పోటీ పడ్డారా అన్నట్టే ప్రచారము, ఎగ్జిట్ పోల్స్ కూడా జరిగాయి. ఎనివే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇప్పటివరకు శశితోనూ నుమాన్తోనూ మాట్లాడాం. మా మరొక కరెస్పాండెంట్ ప్రవీణ్ అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అవుట్ టు యూ. రైట్ రిషి, మరికొద్దిసేపట్లోనే మరొక 3 నిమిషాల స్టార్ట్ అవబోతుంది కౌంటింగ్.